బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు. మోహన్ రెడ్డి గారు నమస్కారం. మస్తాన్ రావు గారు విశ్లేషకులు. మస్తాన్ రావు గారు నమస్కారం. మరి కొద్దిసేపట్లో మనకి గిటి సత్యనారాయణ జాయిన్ అవుతారు, జనసేన ఎమ్మెల్యే. నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్పై వైసీపీ ఫిర్యాదు కోర్టు బుద్ధి చెప్పినట్లయిందా? సో గతంలో కూడా ఎన్టీఆర్ గారి విషయంలో కోర్టు చెప్పింది సినిమాలకు సంబంధించి ఎలాంటి నిషేధం లేదని. తెలిసి చేసిన పనా, తెలియక చేసిన పనా, లేదంటే టార్గెట్ చేశారనుకోవాలి? ఎలా చూడాలని? జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయాల్లో అసహనానికి ఒక బ్రాండు, అసూయకు ఒక బ్రాండు. ఇవాళ ఉనికి కోల్పోతున్నాం అనే భయం. ఏదైతే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి, లోకేష్ గారిని టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పైశాచిక ఆనందం పొందిన నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పెద్ద మ్యాండేట్ ఇచ్చి కూటమిని గెలిపించారు. కూటమి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో ముందుకెడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో తన పార్టీ ఉనికి కానీ, తన ఉనికి కానీ ఉండదు అనే భయం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కానవస్తా ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కానీ, లోకేష్ గారిని ఉద్దేశించి కానీ, ఆయన చేసే వ్యాఖ్యలు కానీ, ఆయన చేస్తున్న చేష్టలు కానీ రాజకీయాల్లో అపరిపక్వతకి నిదర్శనంగా, అసహనానికి మారుపేరుగా నిలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద అనేక కేసులు వేయడం, సచివాలయాల్లో ఆయన చిత్రపటాలు ఉంచకూడదని మాట్లాడటం, దానిపైన కూడా ఒక కేసు వేయడం, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఆయన భయపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి తరిమి కొడతామని నినదించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అక్రమార్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వారు రావడమే ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తుంది ఈ రాష్ట్రంలో అని ప్రకటించడం ఆయన స్పష్టంగా ఏకైక ఎజెండా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దాలి అని వారు నిర్ణయించారు. ఎన్నికల ముందు వారి ఆలోచన విధానానికి ప్రజలు అనుగుణంగా ఓటేసి కూటమిని పెద్ద ఎత్తున గెలిపించారు. తదుపరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేస్తారనే భయం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కానవస్తా ఉంది. అందుకోసమే ఈరోజు ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితే ఉలికిపడుతూ, లోకేష్ గారు పేరెత్తితే ఉలికిపడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండాలి, ఎంత హుందాతనానికి నిదర్శనంగా ఉండాలి. మరి అధికారులను బెదిరిస్తూ, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ, ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూకి చావండి, లేకపోతే మంత్రి గారిని ఉద్దేశించి దూకి చావండి అనే పదజాలం వాడుతూ ఇవాళ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీని ఏదో ఒక విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే పెట్టుబడిదారుల్ని బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలకు దిగడం అనేది మొట్టమొదటిసారిగా దేశ రాజకీయాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇదంతా ఒక అసహనానికి నిదర్శనంగా మనం భావించాల్సి వస్తూ ఉంది. ఒక పక్క తన హయాంలో చేసిన అవినీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ, అసమర్థ పరిపాలన కానీ ఇవాళ నేరుగా బయటకు వస్తూ ఉంది, ప్రజల్లోకి వెళతా ఉంది. అందువల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ 11 రెడ్డిగా మారిపోయినా రేపు భవిష్యత్తులో 0 రెడ్డిగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది అనేది తనకు స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో ఈ విధమైన బెదిరింపులకి, అసహనానికి గురవుతూ పవన్ గారిని టార్గెట్ చేసుకుంటూ వారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీనివల్ల మరింత ప్రజల్లో చులకనవడమే తప్పించి ఆయనకి అదనంగా ఒరిగేది ఏమి ఉండదు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. రైట్ అండి. మోహన్ రెడ్డి గారు ఏమంటారు? పవన్ను కట్టడి చేసే ప్రయత్నమా, లేదంటే ఆయన ఫాలోయింగ్ లేదా ఆయన ఫోటో చూసి కూడా భయపడే స్థితికి ప్రస్తుతం వైసీపీ వచ్చిందా? ఎలా చూడాలి? నమస్కారం అండి రాజు గారు, మీకు ప్యానెల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారిని చూసి భయపడాలి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా పేరు చందు అండి, చెప్పండి. చందు గారు, సారీ రాజు.
చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మామూలుగా భయపడాలి. ఎందుకు భయపడాలంటే ఒక డిప్యూటీ సీఎం గా ఉండి జనానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు జుట్లు ఇటు పెంచుకొని ఇటు ఆలేసుకొని ఇటు అనుకుంటా ఇట్లా అంటే వచ్చి భయపడాలి కదా. ఏమో ఎక్కడో ఏం చేస్తాడో, చెప్పులు తీసుకొని ఊపి చూపించేవాడు, అత్తపతాలనికి తొక్కేసేవాడు, ఇలాంటి వ్యక్తిని చూస్తే ఏం జరుగుతుందేమని భయం ఉంటుంది. భయం లేకుండా ఉంటుంది. ఆ భయము చిన్నపిల్లలు పాలు తాగుతారు చూడు, పాలు బుడ్డి తీసుకుని పాలు తాగే పిల్లలు భయపడుతుంటారు.